2014 ఎన్నికల్లో అప్రతిహతంగా ఉన్న 9 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలను గెలిచినటువంటి నిజామాబాద్ జిల్లా 2018కి వచ్చేసరికి 7 స్థానాలకు పడిపోయి 2023కి వచ్చేసరికి 2 స్థానాలకు మిగిలిపోయింది టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీకి. సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు, ఈ జిల్లాలో ఓట్లు పడతాయా పడవా ఇట్లాంటి అనుమానాల్ని కాదని అసలు మొత్తం జిల్లాలో ఏకపక్షంగా 2019లో ఏకపక్షంగా టీఆర్ఎస్ అండగా నిలబడితే 2023కి వచ్చేసరికి కేవలం 2 సీట్లలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఈ ప్రస్థానంలో చాలా కీలకంగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా 2001లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు, కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు నుంచి ఆ తర్వాత కాలంలోనూ అండగా నడిచినటువంటి జిల్లా ప్రజానీకం ఎందుకు దూరం అయ్యారనే దగ్గర నుంచి మొదలు పెడితే ఎందుకు దూరం అవ్వటానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏంటి? ఇవే ప్రధానమైనటువంటి చర్చనీయాంశాలు. ఇక ఈ అంశాలు మాట్లాడకుండా, జిల్లాలకు సంబంధించినటువంటి అనాలిసిస్ చేయకుండా ఈ సిరీస్ అయితే సంపూర్ణం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఆరోపణలు ఉంది గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వారి మీద భూ కబ్జాల ఆరోపణలు, ప్రభుత్వం ద్వారా అక్రమ మార్గం ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోటి పనులు చేయించుకున్నటువంటి ఆరోపణలు. ఒక పక్క 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారుతుందని తెలియగానే అప్పటిదాకా కామ్గా ఉన్నటువంటి పలు సంస్థలు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వటం మొదలుపెట్టినాయి. అక్కడి నుంచి మొదలు పెడితే గతంలో ఏం జరిగిందంటానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. అసలు 9 నియోజకవర్గాల్లో కేవలం 2 నియోజకవర్గాల్లోనే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంటి? ఈ కారణాన్ని వెతుక్కునే క్రమంలో అసలు ప్రధానంగా ఈ జిల్లా రాజకీయాల్లో పనిచేసినటువంటి అంశాలేంటి, వీటన్నిటినీ మా ప్రతినిధి మీకు కిషోర్ వివరిస్తారు. కిషోర్, మీ నుంచి మేమేం ఆశిస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా ఒకటి అనుకుంటే, ఆ నిజామాబాద్ జిల్లాలో కేవలం 2 సీట్లకే బీఆర్ఎస్ పరిమితం అవటానికి, 9 నుంచి 7కి, 7 నుంచి 2కి మారటానికి ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పరిణామాలు ఏంటి? ఈ విశ్లేషణ అంతా మీ నుంచి ఆశిస్తున్నాం. కిషోర్ ఓవర్ టు యూ. ఎన్నికల్లో అది నిజామాబాద్ రూపురేఖలు మారిపోయాయని చెప్పవచ్చు. గతంలో ఉన్న రాజకీయ సమీకరణాలు 2024లో అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలు మొత్తంగా మారిపోయాయని చెప్పవచ్చు. కొంతకాలంగా వస్తున్న అనుకున్నట్లుగానే, అందరూ అనుకున్నట్లుగానే నిజామాబాద్ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ అటు రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందన్న నానుడిని ఈసారి కూడా నిజం చేసిందని చెప్పవచ్చు. జిల్లాలో అత్యధికంగా ఉమ్మడి జిల్లాలో 9 స్థానాలకు గాను 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే గతంలో చూసినట్లయితే 2019లో 9 స్థానాలు గాను అటు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అయితే ఈసారి మాత్రం ఎన్నికల్లో అటు ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపు అలాగే బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 9 స్థానాలకు గాను 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, 3 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ, అలాగే మరో 2 స్థానాలు అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు బాన్సువాడతో పాటు బాల్కొండ 2 నియోజకవర్గాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోగలిగిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, అలాగే స్థానికంగా అభివృద్ధి చేయకపోవడం, అలాగే బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ని పట్టించుకోకపోవడం, అలాగే ప్రధానంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే అటు కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు అటు ప్రజలు మొగ్గు చూపినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా అనేది అటు బీఆర్ఎస్ పార్టీకి ఒక పెట్టిన కుండ లాంటిది. అలాంటి కుండను ఇటు బీఆర్ఎస్ బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే అటు అర్బన్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు అటు బీఆర్ఎస్ పార్టీని కూడా రెండింటిని ఓడించి అటు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా నగర ఓట్ బ్యాంక్తో పాటు అటు బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ప్రధానంగా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి షబ్బీర్ అలీ, అలాగే బీఆర్ఎస్ నుంచి గణేష్ గుప్తా ఇద్దరు కూడా పోటీ పడ్డప్పటికీ కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విజయం సాధించారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మైనార్టీలు ఎక్కువగా ఉన్న అర్బన్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటు బ్యాంకుని బీఆర్ఎస్ పార్టీతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ కూడా చీల్చడంతో అటు హిందూ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న బీజేపీ
పార్టీ అలాగే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అటు గెలిచినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం, అభివృద్ధి చేస్తామంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ కూడా అటు ఓటు బ్యాంక్ అనేది మైనార్టీ ఒక 2 వర్గాలకు సంబంధించిన ఓటు బ్యాంకు చీలడంతో అటు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు తెలిసింది. అటు బోధన్ నియోజకవర్గంలో ప్రధానంగా షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయాలు తిరిగాయని చెప్పవచ్చు. గతంలో 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన షకీల్ ఈసారి మాత్రం ఓటమి పాలయ్యారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా సుదర్శన్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ప్రధానంగా గతంలో మాజీ మంత్రిగా చేసిన అనుభవం, అలాగే షుగర్ ఫ్యాక్టరీని గత ఎన్నికల్లో తిరిగి తెరిపిస్తామని బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చినప్పటికీ కూడా నెరవేర్చకపోవడం ప్రధానంగా షకీల్ ఓటమి కారణమని చెప్పవచ్చు. అటు సుదర్శన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వస్తుంది. ఇప్పటికే కమిటీలు కూడా వేసింది, దానిపైనే వర్కౌట్ కూడా చేస్తున్నట్టు కూడా వస్తుంది. అలాంటి షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయాలు తిరగడంతో అటు కాంగ్రెస్ పార్టీ బోధనలో గెలిచినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆర్మూర్లో మాత్రం ఈసారి భిన్నమైన రిజల్ట్ వచ్చిందని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పార్టీ నుండి రాకేష్ రెడ్డి గెలుపొందారు. అది అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ సంబంధించిన వినయ్ రెడ్డి కూడా ఇద్దరు ఓటమి చెందారు. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జీవన్ రెడ్డిని ఓడించి అటు రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం, అలాగే జీవన్ రెడ్డిపై వ్యతిరేకత, మూడోసారి కూడా స్థానికంగా రౌడీయిజం వంటి గుండాయిజం వంటి చేస్తున్నారనే ఆరోపణలతో పాటు అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అటు ఆర్మూర్లో బీజేపీ నుండి రాకేష్ రెడ్డి గెలుపొందినట్టు కూడా తెలిసింది. బాల్కొండలో సైతం నిజామాబాద్ జిల్లాలో ఒకే ఒక సీటు బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తక్కువ ఓట్ బ్యాంక్తో గెలుపొందినట్టు కూడా తెలిసింది. అయితే సునీల్ రెడ్డిపై 4,000 ఓట్లకు పైగా పైసలకు మెజారిటీతో మాత్రమే గెలుపొందినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా కొంత డబ్బు పంచాలనే అపరాధాలు కూడా ఉన్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఓటు బ్యాంకుని తమ వైపు తిప్పుకునే దిశగా అటు టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు మా బీజేపీ నుండి అన్నపూర్ణమ్మతో పాటు అటు కాంగ్రెస్ నుంచి సునీల్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా అటు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాత్రం తక్కువ ఓటు బ్యాంకుతో గెలుపొందినట్టు కూడా తెలిసింది. అటు రూరల్ నియోజకవర్గంలో మాత్రం గతంలో ఓటమి పాలైన భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే బాజిరెడ్డి అక్కడ 2 సార్లు గెలిచినప్పటికీ ఈసారి మాత్రం ఓటమి పాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే స్థానికంగా రూరల్ తాండాకు సంబంధించి అలాగే ఎస్టీకి సంబంధించిన ప్రతినిధులు ఎక్కువ ఉండడంతో వారికి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడం వంటి అంశాలు ప్రధానంగా రూరల్ నియోజకవర్గంలో పనిచేశాయని చెప్పవచ్చు. అలాగే బాజిరెడ్డిపై వ్యతిరేకత కూడా ఎక్కువ మొత్తంలో పనిచేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భూపతి రెడ్డిపై సానుభూతి 2 సార్లు కూడా ఓటమి పాలవడం, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఊహాగానాలు ఈ నేపథ్యంలో అటు భూపతి రెడ్డి కూడా విజయం సాధించినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా అటు బాన్స్వాడ నుంచి మాత్రం కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్కు సంబంధించి గతంలో అందరూ కూడా ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి. స్పీకర్ చేసిన తర్వాత అనంతరం కాలంలో ఓడిపోతాననే అపవాదం ఉన్నాయి. గతంలో కూడా బాలయోగి కావచ్చు, ఇతర కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం తెలంగాణలో చరిత్ర సృష్టించాలని చెప్పవచ్చు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం అక్కడ బాన్స్వాడలో మరోసారి గెలుపొందారని చెప్పవచ్చు. అటు కామారెడ్డి నుంచి ఏకైక సీటు బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. అదే రవీందర్ రెడ్డి, స్థానికంగా రవీందర్ రెడ్డితో పాటు ఇతర నాయకులు స్థానికంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అటు ప్రత్యర్థి వర్గం నుంచి ఎవరు కూడా గట్టి పోటీదారు లేకపోవడంతో అటు బాన్స్వాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి గెలిచినట్టు కూడా తెలిసింది. అది కామారెడ్డిలో మాత్రం బీజేపీ చరిత్ర సృష్టించిందనే చెప్పవచ్చు. అటు సీఎం కేసీఆర్ తో పాటు రేవంత్ రెడ్డి, ప్రస్తుత సీఎంతో పాటు మాజీ సీఎం ఇద్దరిని కూడా ఓడించి అటు కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాట్పల్లి వెంకటరమణారెడ్డి భారీ మెజార్టీతో గెలిచినట్టు కూడా తెలిసింది. స్థానికంగా అందుబాటులో ఉంటారనే పేరుతో పాటు అయితే ప్రధానంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం, అలాగే అందరికీ అందుబాటులో ఉంటే నేతగా వెంకటరమణారెడ్డిని స్థానికంగా ప్రజలు మొదటిసారి బీజేపీని అక్కడ గెలిపించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు అటు ఎల్లారెడ్డిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి మదన్ మోహన్ భారీ మెజార్టీతో కూడా గెలుపొందిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. స్థానికంగా తాండాలు ఉండడం, ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం, అలాగే గతంలో డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, అలాగే ఇతర అంశాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా ఎవరికి కూడా అందకపోవడం, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చుట్టూ ఉండే నేతలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందడం వంటి ఆరోపణల నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ నుండి మదన్ మోహన్ గెలుపొందారని తెలుస్తుంది. అలాగే జుక్కల్ నియోజకవర్గంలో కూడా ఎస్టీ నియోజకవర్గం, జిల్లాలో ఏకైక ఎస్టీ నియోజకవర్గంలో హనుమంత్ సింగ్ గతంలో 3 సార్లు గెలిచిన హనుమంత్ సింగ్ 4వసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే కొత్త అభ్యర్థి ఎవరైతే ఉన్నారో లక్ష్మీ కాంతారావు మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి తక్కువ ఓట్ల మెజారిటీతో అక్కడ గెలుపొందిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా రోడ్డు సమస్యతో పాటు తాగునీటి సమస్య, అలాగే వెనుకబడిన ప్రాంతంగా ఉన్న జుక్కల్ నియోజకవర్గాన్ని 4
మూడు సార్లు కూడా గెలిచినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి చేయాలనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి లక్ష్మీకాంతారావు మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అయితే మొత్తంగా 9 నియోజకవర్గాలకు గాను 3 నియోజకవర్గాల బీజేపీ, 4 నియోజకవర్గాల కాంగ్రెస్, 2 నియోజకవర్గాల్లో మాత్రమే అటు అధికార బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలిచింది. అయితే ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలు కావచ్చు ఎవరికి కూడా అందకపోవడంతో స్థానికంగా వ్యతిరేకత పెరిగిందని చెప్పవచ్చు. అంతేకాకుండా కాంగ్రెస్ ఊపు, అలాగే స్థానికంగా గతంలో ఓడిపోయిన నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం వంటి అంశాలు అటు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయని చెప్పవచ్చు. అంతేకాకుండా అటు బీజేపీ పార్టీకి సంబంధించి నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఉన్న నేపథ్యంలో అర్బన్ నియోజకవర్గంతో పాటు అలాగే ఇటు ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా బీజేపీ జెండా ఎగరవేసిందనే చెప్పవచ్చు. మొత్తానికి కూడా ఇటు రానున్న ఎంపీ ఎలక్షన్ లో కూడా ఈ మార్పు రాజకీయాలు మాత్రం కనపడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్ రాజనీస్, నిజామాబాద్ నుంచి. థ్యాంక్ యూ కిషోర్, ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చారు మా కిషోర్. థ్యాంక్ యూ. అయితే కేసీఆర్ పోటీ చేస్తే మొత్తం నిజామాబాద్ జిల్లాలో ఊపు వస్తుందని టీఆర్ఎస్ భావిస్తే అసలు కేసీఆరే ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి మన స్టూడియోలో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారుడు, నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి గతంలో కూడా మనకి అనేక సందర్భాల్లో మన డిబేట్లో పాల్గొన్నటువంటి రమేష్ రెడ్డి గారు. ఆయన స్వతహాగా సినీ నిర్మాత, దర్శకుడు. అలాగే తెలంగాణ ఉద్యమం కోసం ఆయన ఆస్ట్రేలియాలో ఉంటూ వచ్చేసినటువంటి వ్యక్తి, వచ్చి ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్నటువంటి వ్యక్తి. ఇక అట్లాగే భరత్ గారు, పిఎస్సిఎస్ చైర్మన్, రాజకీయాల్లో కీలకమైనటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. వెల్కమ్ భరత్ గారు. అట్లాగే శ్రీనివాసరెడ్డి గారు 12 సంవత్సరాల పాటు, దాదాపు 10-12 సంవత్సరాల పాటు టీఆర్ఎస్కి అనుకూలంగా, టీఆర్ఎస్ కీలకమైనటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత టీఆర్ఎస్ తోటి విభేదించి ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. వెల్కమ్ శ్రీనివాసరెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భరత్ గారు, మీకు కూడా స్వాగతం. రమేష్ రెడ్డి గారు. నమస్తే. కేసీఆర్ పోటీ చేస్తే మీ జిల్లాలో మొత్తం స్వీప్ చేస్తాం అనుకుంటే ఏం సార్, మీరు 2 ఇచ్చి మిగతా 4 కాంగ్రెస్కి 3 బీజేపీకి పంచారు. లెక్క ప్రకారం చూస్తే 2 కూడా రావద్దు. ఓకే, అవి 2 ఎందుకు వచ్చాయని బాధపడుతున్నాం. అంటే ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు 2014లో ఇచ్చారు, మొత్తం 9కి 9 ఇచ్చారు. ఎందుకు? తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి నిజామాబాద్ జిల్లా ముందు ఉంది. మీకు 2004 ఎలక్షన్స్ కంటే ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్లో జరిగినప్పుడు తెలంగాణలో ఉమ్మడి జిల్లాలో ఏది కూడా జిల్లా పరిషత్ చైర్మన్ కైవసం చేసుకుంది. బట్ నిజామాబాద్ జిల్లాలో కైవసం చేసుకున్నారు జిల్లా పరిషత్. అంటే జిల్లా పరిషత్ చైర్మన్ గెలిచిన తర్వాత ఎందుకు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఉప్పు బాగుంది, తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ కావాలని. దానికి కారణం ఏంటంటే నిజామాబాద్ జిల్లా వాళ్ళు ఎప్పుడు ముందు చూపు ఆలోచిస్తుంటారు, కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు, అన్యాయాన్ని ఎదిరిస్తారు. ఇది టీఆర్ఎస్ఏ కాదు, ప్రజారాజ్యం చిరంజీవి గారు పెట్టినప్పుడు కూడా తెలంగాణలో ఓన్లీ 2 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. ఆ రెండిట్లో ఒకటి నిజామాబాద్ జిల్లా అయినా బాల్కొండ ఒకటి, దాని అడ్జసెంట్ నియోజకవర్గం నిర్మల్. అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వచ్చినా కూడా ఇంచుమించు నిజామాబాద్ దగ్గర ఉంది కాబట్టి అది. సో దేనికోసం అయితే మీరు తెలంగాణ పోరాటం స్టార్ట్ చేసినరో, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో, సో 2014 వరకు ఓకే, మీరు మంచి చెప్పినరో చెడ్డ చెప్పినరో ఓకే. కానీ 2014లో పవర్ ఇచ్చినాం కదా, పవర్ వస్తే తెలంగాణ వస్తే అన్ని సాధిస్తామన్నారు, పవర్ ఇస్తే అన్ని సాధిస్తామన్నారు. సో 2014లో మీకు పవర్ ఇచ్చిండ్రు, తెలంగాణ వాదం అమలు పరచాలా, ప్రతి రంగంలో తెలంగాణ వాదులు అభివృద్ధి చెందాలా. సో అది చేశారా? మీ మీద నమ్మకంతో నిజామాబాద్ జిల్లా ప్రజలు 9కి 9 ఎమ్మెల్యే సీట్లు మీకు గెలిపిస్తే మీరు ఏం చేసిండ్రు? ఇప్పుడు ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండి. అంటే ఒక అసెంబ్లీకి నువ్వు రిప్రజెంట్ చేస్తావు, ఒక పర్టికులర్ ఏరియా నుంచి, ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీ లేక డెవలప్మెంట్ కోసం రిప్రజెంట్ చేస్తావు. కానీ వీళ్ళు చేసేది ఏంది? మొత్తం గుండాయిజం, బెదిరించుడు, తెలంగాణ వాదం లేదు, మొత్తం రౌడీవాదం, బెదిరించుడు వాదం. ఇక తెలంగాణ మొత్తం పక్కకే పోయింది. తెలంగాణ వాదులు లేరు, తెలంగాణ ఎందుకు సాధించుకున్నామో తెలియదు. వీళ్ళు ఒక్క కారణం చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉంటాయి. భరత్ గారు నమస్కారం. ఏంటి అంటే 2014లో ఏకపక్షంగా ఇచ్చినటువంటి సీట్లు ఇప్పుడుకి వచ్చేసరికి కేవలం 2 సీట్లకే పరిమితం కావడానికి టీఆర్ఎస్ కారణం ఏంటి? అంటే ఒక పక్క మీ జిల్లాలో ఎమ్మెల్యేల పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కారణమా, లేదా మొత్తం ప్రభుత్వ వ్యవహార శైలి కారణమా, ప్రభుత్వం మీ పట్ల చూపించినటువంటి అంటే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ లేదనే అభిప్రాయం, నిర్లక్ష్యం కారణమా? ఇట్లాంటి కారణాలతో పాటు అసలు కేసీఆర్ వస్తే, కేసీఆర్ గనక మీకు పోటీ చేస్తే మొత్తం జిల్లా మొత్తం స్వీప్ చేస్తామన్న వాదన ఎక్కడ బెడిసి కొట్టిందంటారు?
మొదటిగా నేను ఫస్ట్ నుంచి టిఆర్ఎస్ పార్టీ కాదండి నాది. ఓకే. బలవంతపు సంఖ్యలతోని మేము టిఆర్ఎస్ పార్టీలకు రావాల్సి వచ్చింది 2016-17 మధ్య. భరత్ గారు కొంచెం ఫోన్ దూరంగా పెట్టి మాట్లాడండి, కొంచెం ఇట్లా ఉండండి. యా, మేము యాక్చువల్ గా మాది ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ. ఓకే. మేము కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉండడం వలన బలవంతంగా మమ్మల్ని 2016-17లో బలవంతంగా మేము టిఆర్ఎస్ పార్టీలోకి రావాల్సి వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత కూడా మేము ఏ పార్టీలో ఉన్నా నిస్వార్థంగా ఒక కార్యకర్త లాగా, ఒక నాయకుల్లాగా బాగా కష్టపడి పనిచేస్తాం మేము స్వతహా. యా. కానీ ఈ టిఆర్ఎస్ పార్టీలో ఏంటంటే ఈ పోయిన ఎన్నికల్లో గుణపాఠం, ఆ 2 సీట్లు ఇందాక రమేష్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఆ 2 సీట్లు కూడా ఎట్లా గెలిచిందనేది మేమే పరేషన్ అవుతున్నాం ఈ పార్టీలో ఉండి. ఓకే. ఓకే. ఎందుకంటే బలవంతపు సంఖ్యలు ఏది కూడా ప్రేమ అనేటువంటిది లేదు, ప్రతిదీ మోనోపాలి. ఓకే. సో అందరూ ప్రజలు ఏం చేసిర్రంటే భయపడుతూ బతికిర్రు. కరెక్ట్ ఎలక్షన్ తోని తీర్పు చెప్పిర్రు అంతే. సైలెంట్ రెవల్యూషన్. ఓకే. మా ఆర్మూర్ నియోజకవర్గం అయితేనేంటి, ఆ ప్రతి నియోజకవర్గంలో ఎవరు కూడా ప్రేమతో లేరండి టిఆర్ఎస్ పార్టీలో. ఓకే. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నా, నాలాంటి వారిని కూడా ప్రేమతో ఎక్కడ లేను పార్టీలో, బలవంతంగా ఉన్నాం. ఓకే. 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 సో మేము అందరం ఏంటంటే అందరం అవకాశం కొరకు ఎదురు చూసినాం ఇన్ని రోజులు. ఓకే. దాని ద్వారానే బుద్ధి చెప్పారు ప్రజలందరూ. ఆ 2 సీట్లు కూడా గెలుచుడు చాలా పెద్ద విషయమే. యా, భరత్ గారు మీరు కెమెరా ఫిక్స్డ్గా పెట్టుకుని మాట్లాడండి. యా, ఇట్లా మాట్లాడండి. యా, శ్రీనివాసరెడ్డి గారు, సుదీర్ఘకాలం పాటు దాదాపు 12-13 సంవత్సరాలు టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ తోటి కొనసాగి కీలకమైనటువంటి రాజకీయాల్లో ఉండి ఏమి నచ్చక మీరు బయటకు వచ్చారు? అదే సందర్భంలో ఏమి నచ్చక మీ 7 నియోజకవర్గాలు బీఆర్ఎస్ కోల్పోయింది? సార్, మొదలు మేము టిఆర్ఎస్ పార్టీగా మీరు అన్నట్టుగా 2001లో నేను పార్టీలో జాయిన్ అయ్యాను. యా. పార్టీ పుట్టుకతో నేనున్నాను పార్టీలో. యా, వ్యవస్థాపక సభ్యులు. వ్యవస్థాపక సభ్యుడిని. యా. మొదటి 2 సంవత్సరాలు ఆ పార్టీ అధ్యక్షుడు వేరే వారు కొనసాగారు. తర్వాత నేను మండల పార్టీ అధ్యక్షునిగా ఓకే దాదాపు 2013 వరకు తెలంగాణ రాష్ట్రం ప్రకటించేంత వరకు నేను పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ తెలంగాణ ఉద్యమం నిర్మాణం చేయడం జరిగింది. ఓకే. ప్రతిరోజు 1000 నుంచి 2000 మంది జనాన్ని తెలంగాణ ఉద్యమం పట్ల రోడ్డు మీదకి తరలించి ఎక్కించడం, అంతా వ్యవస్థని ఆ ఉద్యమం వైపు తీసుకురావడం జరిగింది. అప్పుడు టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షునిగా ఉన్నా. అప్పుడు ఏం చెప్పినాం సార్, ప్రతి రోగానికి తెలంగాణకు ఉన్నటువంటి ప్రతి సమస్యకు ఒకటే గోలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవటం. అంటే అన్ని సర్వరోగ నివారణ తెలంగాణ రాష్ట్రం అని చెప్పడం జరిగింది. కరెక్ట్. వాస్తవానికి అది నమ్మాం. నేను అంతకుముందు కొంత కమ్యూనిజం భావజాలంతో ఉండుంటి పీడిఎస్ వయసులో. అక్కడ కూడా తెలంగాణ సాయుధ పోరాటం అదంతా కొంత అవగాహన ఉండేది. ఉద్యమంతో కనెక్ట్ అయి ఉన్నారు మీరు? కనెక్ట్ అయి ఉన్నాను. దాన్ని చూసుకొని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెస్తానంటున్నాడు, మరి ఈయన బాగా మాట్లాడుతున్నాడు, బాగా చెప్తాడు అని చెప్పేసి ఆయనని సపోర్ట్ చేయడం జరిగింది. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత నియంతృత్వ పాలన చేస్తాడని కలలో కూడా ఊహించలేము. ఓకే. ఇందాక భరత్ రెడ్డి గారు అన్నట్టు వాళ్ళు రెండు ఎమ్మెల్యేలు, ఇప్పుడు ప్రస్తుతం 2 ఎమ్మెల్యేలు గెలుచుడే కష్టం అనుకోలేము. అవి ఎట్లా గెలిచారు అని. ఆ బాల్కొండలో ఓటుకు 2000 రూపాయలు సునీల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు ఇక్కడ. ఆయన మీద ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే, ఆయన ఓటుకు 2000 రూపాయలు, ఒక రోజు ముందు 2000 రూపాయలు ఇచ్చారు. తెల్లారి ఓటింగ్ పోయేటప్పుడు 1000 రూపాయలు ఆటోలలో ఎక్కే వరకు 1000 రూపాయలు ఇచ్చారు. 1,70,000 మందికి వీళ్ళు డబ్బులు పంచారు, 2000 నుంచి 3000 వరకు. వీళ్లకు ఒక ఎగ్జాంపుల్, ఒక గెలిచిన బాల్కొండని ఉదాహరణ, టిఆర్ఎస్ పార్టీ గెలిచిన బాల్కొండని ఉదాహరణగా చెప్తున్నాను సార్. ఓకే. 1,70,000 మందికి వీళ్ళు డబ్బులు పంచారు, 2000 నుంచి 3000. 1,00,000 ఓటర్లు రిజెక్ట్ చేశారు వీళ్ళని. 70,000 ఓటర్లు
వాళ్ళు కూడా కొంచెం ఇష్టం లేకున్నా అరే 2003 మన తెలంగాణ ప్రజలు కొంచెం బాగా అమాయకుల అందమా లేకుంటే ఎలా అందమో నాకు అర్థం కావట్లేదు. కొంచెం సానుభూతి ఎక్కువ పెడతారు. అరే 2000 ఇచ్చారు కదా పాపం, 3000 ఇచ్చారు కదా, మన ఇంట్లో 12,000 వచ్చినాయి, నలుగురుంటే 12,000 వచ్చినాయి, అటో 2 వేద్దాం ఇటో 2 వేద్దాం అంటే నిన్నటి వరకు టిఆర్ఎస్ ను ఓడించాలని ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ పైసలకు కొంత ఒక 4,000 మెజార్టీతోనే ఇక్కడ మాజీ మంత్రి చాలా మెజారిటీ బాగా తగ్గింది, 4,000కి పరిమితమైంది. అక్కడ క్లియర్ గా మీరు చెప్తున్నటువంటి లెక్క కూడా కనిపిస్తోంది. అంటే ఇక్కడ ఇప్పుడు జిల్లాకి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు చాలా పట్టించుకోలేదు అనే విషయం ఒకటి క్లియర్. అదే సందర్భంలో రాజకీయాల్లో వచ్చిన అసలు నాకు ఇంకొక విషయం అర్థం కాలేదు, రమేష్ రెడ్డి గారే చెప్పాలి. ఆర్మూర్ ఎమ్మెల్యే అసలు గ్యారంటీగా గెలుపని బహిరంగంగా ఆయన సవాల్ చేశాడు అనేక సందర్భాల్లో. ఆయన ఓడిపోతారనేది మీకు అంచనా ఉందా? ఓడిపోవడమే కాదు, 3rd ప్లేస్ వస్తాడని తెలుసు మాకు. ఓకే, 3rd ప్లేస్ వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు, నేను ఇంకా టీఆర్ఎస్ పార్టీ కాదు, ఫస్ట్లో ఉండుంటే ఇప్పుడు లేను, అప్పుడు ఎలక్షన్ కట్టే ముందు కూడా లేను. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే తెలుసు దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు విన్ అని. కొందరికి నాలాంటి వాళ్ళకు మోస్ట్లీ 3rd ప్లేస్ అని తెలుసు, బట్ డిపెండింగ్ అపాన్ ద మనీ ఖర్చు, డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్, బస్ ఓడిపోతాడని చాలామందికి తెలుసు. వాళ్ళకు కూడా తెలుసు, చెప్పుకోరు కదా ఎవరు కూడా, నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నా, నేను ఓడిపోతాను ఎవరు. కానీ ఆయన బయటకు వచ్చి చాలా చాలా ధీమాగా, చాలా కాన్ఫిడెంట్గా, చాలా అంటే భరోసా ఇచ్చే పరిస్థితి చేశారు. లేదండి, టీఆర్ఎస్ వాళ్ళే ఓడగొట్టిండు. ఓకే, జీవన్ రెడ్డి తప్పు ఏంటంటే ఎవరన్నా నీ పార్టీల్లో వెళ్ళిపోనివ్వాలి, నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీకు సపోర్ట్ చేయాలి. నువ్వు ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటా నీ దగ్గర పెడితే నీకు ఎలా సపోర్ట్ చేస్తారు? ఇది కామన్ సెన్స్ క్వశ్చన్. ఆయన గెలుపులో, ఆయన ఓటమిలో ప్రధానంగా సోషల్ మీడియా పాత్ర కూడా చాలా చెప్తారు. ఆయన అవును, సోషల్ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి గుర్తుంది, మీరే ఇంటర్వ్యూ చేశారు. నా ఇంటర్వ్యూ. ఏ ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. సరే, డెవలప్మెంట్ కొన్ని చేస్తారు, చెయ్యరు, అందులో తప్పు లేదు. చేయాల్సింది చేయకపోయినా కనీసం కొంచెం నాలెడ్జ్ ఉండాలి. నేను కామన్ మైండ్, నాకు నాలెడ్జ్ ఉన్నా లేకుండా పెద్ద ఫరక్ పడదు. బట్ ఒక ఎమ్మెల్యేకి కనీసం కొన్ని అవగాహన ఉండాలా, మాట్లాడేటప్పుడు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. నేను చాలా సార్లు అడిగాను, చెప్పాను ఎంసెట్ 40 సార్లు, ఇంకా అది ఎంసెట్ వచ్చే 40 సంవత్సరాలు కాదు, 27 years అప్పటికి అని చెప్తుంటే కూడా వినకుండా ఆయన అంటే మళ్ళీ లేదు 40 సార్లు అని చెప్పి చాలా గట్టిగా. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీ ఇంటర్వ్యూ కూడా ప్రజలకు వెళ్ళినప్పుడు పీపుల్ విల్ థింక్ అరే మై ఎమ్మెల్యే డజన్ ఎంసెట్ ఎన్నిసార్లు కండక్ట్ చేశారు, అది కూడా తెలియకపోతే నాలెడ్జ్ లేదు. బికాస్ ఈ షుడ్ హ్యావ్ నాలెడ్జ్. అప్పుడే పబ్లిక్ ఏదో ఒకటి చేస్తారు కదా. సో అది కూడా అట్లాంటి చాలా విషయాలు ఉంటాయి. మీకు విషయం చెప్పాలి, అది యాక్చువల్గా నా వీడియో చూసిన దానికంటే నా వీడియో ఆధారంగా ట్రోల్ చేసిన వీడియోలు కొన్ని కోట్లలో చూశారు. సోషల్ మీడియాలో బాగా ట్రోల్ వీడియోలు బాగా షేర్ అయినాయి. శ్రీనివాసరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు మీలాంటి కరడుగట్టిన లాయల్ కార్యకర్తల్ని వదులుకోవటం, ఉద్యమకారుల ప్రస్తావన లేని పార్టీగా మిగలటం, అసలు వాళ్ళ పార్టీ తెలంగాణ ఉద్యమంతో డిటాచ్ అయిపోవటంలో ఎప్పుడో అయిపోయింది అనుకోండి. అయిపోయింది అనేది మనం చెప్పట్లే, వాళ్ళే చెప్పుకున్నారు. కానీ వీటన్నిటి ప్రభావం నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తోందా? సహజంగా తెలంగాణ ఉద్యమకారులు బెదిరింపులకు లొంగేవారు కాదు. ఆ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళే టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినాడు, చాలా మంది అందులోకి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఆత్మాభిమానం వల్లటువంటి వ్యక్తులు. మీరు గమనించండి, మీ హిస్టరీ చరిత్ర చూస్తే అనేక మంది తెలంగాణ ఉద్యమకారులుగా చెప్పబడ్డోళ్ళు ఇలా టిఆర్ఎస్ లోకి వెళ్ళి ముందే వెళ్ళిపోయారు. కొందరు నిశ్శబ్దమయ్యారు, కొందరు వేరే పార్టీలకు వెళ్ళారు, రకరకాలుగా టిఆర్ఎస్ దూరం అయ్యారు. కారణం ఏంటిదంటే టిఆర్ఎస్ తెలంగాణ ఏర్పడేవాక ఉన్నటువంటి వాళ్ళ అవసరం వేరు, ఏర్పడిన తర్వాత వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉద్యమకారులకు ముఖ్యంగా కనబడ్డది. వంగి దండాలు పెట్టడము, వాళ్ళకు రోజు పాదాభివందన చేయడం ఇష్టం లేని వాళ్ళందరూ కూడా సహజంగా ఉద్యమకారులు వాళ్ళు దాన్ని భరించలేక చాలా మంది ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అయినప్పటికీ 14 మొదటిసారి అధికారం వచ్చి 18 వరకు కొంత ఏమన్నా చేస్తారేమో అని ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని గమనించడం జరిగింది. 18 తర్వాత ఎప్పుడైతే రెండవసారి అధికారం వచ్చిందో, ఆ రెండవసారి అధికారం వచ్చినాక వాళ్ళ నిజ స్వరూపం అనేది బాగా క్లియర్ గా ప్రజలకు
చూపెట్టడం జరిగింది వాళ్ళు. ఓకే. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ ప్రజలే కాకుండా నాకున్న నాలెడ్జ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ ని దించాలనుకున్నారు. అందులో భాగంగానే నిజామాబాద్ లో కూడా అదే రిజల్ట్ వచ్చింది. ఇంకా కొంత నిజామాబాద్ మీరు అన్నట్టుగా ఎప్పుడైనా 9-9 ఇచ్చినటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఇచ్చినటువంటి నిజామాబాద్ ఇప్పుడు 2కి పరిమితం అవడం అనేది ఆ 2 కూడా దక్కేది కాదు. కానీ అది కొన్ని ఈక్వేషన్స్ మనీ ప్రభావంతో 1-2 వచ్చాయి. కానీ ప్రజలు వీళ్ళని గద్దె దించుదామని డిసైడ్ అయ్యారు. కారణం ఏంటిదంటే వీళ్ళు అనేక వ్యవస్థల్ని ప్రభుత్వ అన్ని వ్యవస్థల్ని చేతిలో పట్టుకున్నారు, భూములు కబ్జాలు పెట్టిండ్రు. ఆఖరికి మీకు తెలియంది కాదు, మీడియాని కూడా ప్రభావితం చేసిండ్రు, మీడియాని కూడా బెదిరించిండ్రు, మీడియాని కూడా వాళ్ళ వైపు మాత్రమే రాయించుకున్నారు. అందుకే ప్రజలు మీడియా మీద పూర్తి స్థాయి విశ్వాసం లేకుండా సోషల్ మీడియాను నమ్ముకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ. శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ అంశంపై మరింత చర్చలోకి వెళ్దాం. అయితే 2014లో 9 నియోజకవర్గాలు ఏకపక్షంగా ఇచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా, ఇందూరు జిల్లా 2023కి వచ్చేసరికి కేవలం 2కే మిగిల్చింది. మధ్యలో వచ్చినటువంటి 2018 ఎన్నికల్లో అంటే 2 సీట్లు మాత్రమే ఇతర పార్టీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి నిజామాబాద్ జిల్లా ఈరోజు 2023కి వచ్చేసరికి కేవలం 2 మాత్రమే మిగిల్చింది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే 2018కి 2023కి మధ్యలో స్వయంగా కేసీఆర్ కూతుర్ని కూడా నిజామాబాద్ జిల్లా ఓడించినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలపై చర్చలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విరామం. ఒక్క ఓటమి వంద తప్పుల సిరీస్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా కేవలం 2 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం అవటం ఎందుకు, ఏంటి, దాని కారణాలను ఏంటి విశ్లేషించే క్రమంలో ఉన్నాం. అయితే 2023 కంటే ముందు జరిగినటువంటి 2 ఎన్నికల్లోనూ 2014లో ఏకపక్షంగా టీఆర్ఎస్ జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేస్తే 2018కి వచ్చేసరికి కేవలం 2 స్థానాలు మాత్రమే ఓడిపోయింది. ఆ తర్వాత 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నిజామాబాద్ స్థానం నుంచి ముఖ్యమంత్రి తనయ అప్పటి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓడిపోయారు. దీనికి ఉన్నటువంటి ఇది 2023కి ముందు ఇచ్చినటువంటి శాంపుల్గా నిజామాబాద్ జిల్లా ప్రజలు శాంపుల్గా ఇచ్చారు అనేది ఒక చర్చ జరుగుతుంది. దీని విషయం మీద రమేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. రమేష్ రెడ్డి గారు ఏమంటారు? నా అభిప్రాయంతో మీరు ఏకీపిస్తారు? నా అభిప్రాయం ఇన్ ద సెన్స్ మా వీక్షకుల అభిప్రాయంతో మీరు ఏకీపిస్తారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత కూడా కవిత గారు ఓడిపోయారు. 2019లో ఓడిపోయారు. ఎందుకు? వీళ్ళ మెయిన్ ఏంటంటే అండి, వీళ్ళు మొత్తం అహంకారం, పొగరు. పోనీ కవిత గారిని ఎవరు ఓడగొట్టారు? ప్రజలతో సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అందులో భాగం పంచుకున్నారు. ఎందుకు అంటే ఆమె దొరసాని, మనమంతా బానిసలం, ఆమె ముందు ఎవరు కూర్చోవద్దు, ఆమె చెప్పినట్లు వినాలా. అది ఏంటిదండి తెలంగాణ కోసం? అక్క అని చాలా ఆప్యాయంగా పిలుస్తారు ఆమెది. అయ్యో ఏమక్క అండి, బయట అట్లా చెప్పుకోవడం తప్ప అసలు అంతా తమ్ముడికి రెస్పెక్ట్ ఇచ్చేవారు, అన్న అంటే రెస్పెక్ట్ ఇచ్చింది ఎవరు? బయట పైన పటారంలోనే ఉంటారం అంతే. అందరినీ బానిసల్లాగా చూస్తాం. కార్యకర్తలు ఇచ్చిపెట్టండి, ఎమ్మెల్యేలు కూడా మెయిన్ సెకండ్ గ్రేడ్ లీడర్లు, అంటే ఆమె కింద ఉన్న లీడర్లను కూడా, అంటే వాళ్ళు చెప్పిన విషయమే. నేను ఎప్పుడు పొలిటికల్ పోస్ట్ లేదు, నాకేం లేదు. టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు చెప్పుకుని బయట అక్కడ చెప్పుకోలేరు కదా. సో వాళ్ళ వ్యతిరేకంగా టీఆర్ఎస్ వాళ్ళని కూడా ఓటు ఓడిపించి అరవింద్ గారిని గెలిపించారు. అంటే ఆవిడ అక్క అక్క అని అందరూ పిలుస్తుంటే ఆప్యాయంగా పిలుస్తున్నారు అనుకుందాం మేమైతే, దూరంగా చూసేటోళ్ళు. లేదు, పిలుస్తారు ఆప్యాయంగానే, ఏం లేదు. మేమున్నాం కదా, అది నాకంటే ఆమె చిన్న వయసులో లేనప్పుడు కవిత అక్క అని లేదు. కానీ పిలిచిన వాళ్ళు కూడా బయట పవర్ ఉన్నప్పుడు పిలుస్తారు. కానీ సరే, వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనం తమ్ముడుగా రెస్పెక్ట్ ఇవ్వాలా, చెల్లెగా రెస్పెక్ట్ ఇవ్వాలా. జస్ట్ ఇప్పుడు మా నాన్న పవర్లో ఉన్నాడు, నేను ఎంపీగా పోటీ చేసిన, నేను ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, మీరంతా బానిసలు, నేను సీట్ కుర్చీ మీద కూర్చుంటే మీరు కింద కూర్చోవాలా? వాట్ ఈస్ దిస్? ఇవన్నీ వ్యతిరేకంగానే తెలంగాణ కోసం పోరాడినాం. నిజంగా కేసీఆర్ తప్పులు అప్పుడు అంతా మనం లేవు. ఈ బయట ఉన్న వాళ్ళే కవిత చాలా తప్పులు, ఇప్పటికీ తప్పు మాట్లాడుతుంది. కవిత కనాలా? ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి అన్న అంటే తప్పట, బ్లడ్ రిలేషన్షిప్ ఉందా అంటుంది. ఎంత కామన్ సెన్స్లెస్ క్వశ్చన్ అంటే, ఇప్పుడు కవిత అన్నము, కేటీఆర్ని రామన్న అంటారు వయసులో తక్కువ ఉన్న వాళ్ళు, కేసీఆర్ని బాపు అంటున్నారు కొందరు. ఓకే, తప్పలేదు. మనం తెలంగాణ వాళ్ళం, తెలుగు వాళ్ళం, అన్న భయ్య అని పిలుచుకుంటాం. మరి మన రేవంత్ రెడ్డి సెంట్రల్తో రిలేషన్షిప్ మంచిగా పెట్టుకుంటాం.